భారత మిలిటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. యాంటీ మిస్సైల్ సిస్టంతో పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిందని వెల్లడించారు. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేశామన్నారు. కుప్వారా, పూంచ్, బారాముల్లా, యూరి, రాజౌరి, మెయిన్ధార్లో పాక్ కాల్పులకు తెగబడుతోందని చెప్పారు. పాక్ కాల్పుల్లో 16 మంది పౌరులు చనిపోయారని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పాక్ ఎన్నో అబద్ధాలను చెప్తోందన్నారు. రైట్, భారత మిలిటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను భారత్ మరోసారి ఎండగట్టింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలే పహల్గాం ఉగ్రదాడికి దారితీసినటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చేశారు. సో అలాగే ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పహల్గాం ఉగ్ర దాడితోనే ఈరోజు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. మొదట ఎస్కలేషన్ మొదలుపెట్టింది పాకిస్తాన్ అనేటువంటి విషయాన్ని ఆయన మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో పహల్గాంలో తొలుత ఉగ్రదాడి చేసి ఉద్రిక్తతలు పెంచి కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్ కు తాము కేవలం ప్రతీకారంతోనే దాడి చేసిన తప్ప మొదటి ఎస్కలేషన్ భారత్ కాదు అనేటువంటి విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ మరోసారి ఇటు భారత్ లో ఉన్నటువంటి 15 మిలిటరీ లొకేషన్స్ పైన దాడి చేసేందుకు ప్రయత్నం జరిగింది. సో ఆ ప్రయత్నాలన్నీ కూడా భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉపయోగించి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్, డ్రోన్స్ అన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే వాటిని పేల్చివేసింది, గాల్లోనే వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారిగా పాకిస్తాన్ వణికిపోయింది. ఇంకోవైపు పాకిస్తాన్ చెబుతోంది ఇటు జాతీయ భద్రతా సలహాదారులు టచ్ లోకి వచ్చారు, శరణు పెడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. సో పాకిస్తాన్ వెన్ను విరవడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ చర్చలకు కోసం తహతహలాడుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఒకవైపు లాహోర్ లో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్, ఎయిర్ రాడార్ సిస్టమ్ ను ధ్వంసం చేశారు. అలాగే కరాచీలో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ కూడా భారత్ చాలా సమర్థవంతంగా డ్రోన్ సిస్టమ్స్ ను ఉపయోగించి, డ్రోన్స్, మిసైల్స్ ను ఉపయోగించి వాటిని ధ్వంసం చేయగలిగింది. అలాగే ఇటు రావల్పిండిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియం పైన కూడా డ్రోన్ అటాక్ జరిగింది. ఆటకు ముందే వాటిపైన దాడులు జరగడం, ఆ తర్వాత అమెరికా తన పౌరులను వెంటనే రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని, అలాగే పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు ఎవరు కూడా రావల్పిండిలో ఉండదని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచించినటువంటి పరిస్థితి చూశాం. సో కేవలం భారత్ ప్రతి దాడే కాదు, ఎదురు దాడి కూడా చేస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇండియా సావర్నిటీని కనుక క్వశ్చన్ చేస్తే ఎంతవరకు వెళ్ళైనా సరే ఆ పనిష్మెంట్ డెఫినెట్ గా ఉగ్రవాదులకు పనిష్మెంట్ ఉంటుందనేటువంటి విషయాన్ని మరోసారి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పాకిస్తాన్ పైన ముప్పేట దాడి కొనసాగిస్తోంది భారత్. 3 వైపుల నుంచి, ఒకవైపు కరాచీ నుంచి, అలాగే ఇటు లాహోర్, అలాగే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ముజఫరాబాద్, ఇలా అన్ని చోట్ల నుంచి కూడా భారత్ పూర్తిగా పాకిస్తాన్ పైన అటాక్ కొనసాగిస్తుంది. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయడం లేదు. సో దాని ఫలితంగా పాకిస్తాన్ ఏ డ్రోన్ ను గానీ, ఏ మిసైల్ ను కానీ ఇంటర్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. దాంతో పాకిస్తాన్ ఒక్కసారిగా పూర్తిగా వణికిపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇటు సోఫియా ఖురేషి ఆర్మీ నుంచి, అలాగే ఓమికా సింగ్ ఇటు ఎయిర్ ఫోర్స్ నుంచి అన్ని వివరాలు వెల్లడించారు. అలాగే పాకిస్తాన్ కు సంబంధించి క్లియర్ గా ఒక విషయాన్ని భారత్ స్పష్టం చేసింది, మీరు ఎస్కలేషన్ కోరుకుంటే దానికి తగ్గట్టుగా డెఫినెట్ గా ప్రతి దాడి చేస్తామని. అలాగే ఈ మొత్తం దాడులకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసినటువంటి 2 నేషన్ థియరీ కారణంగానే ఈ దాడి, పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత సబ్సిక్వెంట్ దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.